ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక ఆశ్చర్యాన్ని చూస్తారు. అయితే మీ యొక్క జీవితంలో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రకారం మీరు చూడవలసినటువంటి ఆశ్చర్యం ఏంటి, అలాగే ఎటువంటి ఎటువంటి ప్రతికూలతలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలని తపన కూడా ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ యొక్క 2025వ సంవత్సరం జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఒక ఆశ్చర్యాన్ని మీరు ఈరోజు చూడబోతున్నారు. ఇది వరకు మీరు చూడనటువంటి, ఊహించినటువంటి విషయం మీ యొక్క జీవితంలో జరగబోతుంది. అది మీ యొక్క బంధాలని సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీ అత్యంత సన్నిహితంగా ఉండే అటువంటి వ్యక్తికి సంబంధించింది కావచ్చు. ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్తను వినటం కానీ, ఒక సంఘటన జరగటం కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు. ఇది మీరు ఊహించినటువంటి వార్త. అంటే వారి నుండి ఇటువంటి వార్త వింటారు. మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తను ఈ రోజు దినఫలాల్లో వినటం కానీ, చూడటం కానీ మీరు చూడబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు తన దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఏ వ్యక్తితోనైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుపుకొని పోయే అవకాశం మీ ముందుకు రాబోతుంది. చాలా కాలంగా మీరు అనుకుంటున్నారు ఆ వ్యక్తిని కలుసుకోవాలని. కొన్ని పరిస్థితుల కారణంగా, కొన్ని అనివార్య కారణాల వల్ల కలుసుకోవడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఊహించని విధంగా ఒకటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధాలు తిరిగి కలుసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. చాలా రోజులుగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయితే గొడవల కారణంగా మీరు దూరంగా ఉన్నారు, ఊహించని విధంగా వారు మీ దగ్గరికి రావటం లేదు, కాల్ చేయటం కానీ, మధ్యవర్తుల ద్వారా మీరు మీతో తిరిగి బంధాన్ని కలుపుకోబోతున్నారు అనే ఒక శుభవార్తను వినడం కానీ చేయబోతున్నారు. ఈ విధంగా ఊహించని వార్తను మీరు వినబోతున్నారు. అలాగే
కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వ్యాపార అభివృద్ధికి మీకు ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకోవాలి. వ్యాపారాన్ని విస్తరించడం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో కానీ శ్రేయ అభిలాషులతో కానీ చర్చించి సరైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఊహించని వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారా? కొంతమంది మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు. ఈ విధంగా పని పెండింగ్లో ఉన్నాయి కానీ మొదలు పెట్టడంతో ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నా కానీ ఈరోజు దినఫలాల ప్రకారం ఆ పని మీరు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. ఇది మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, వివాహానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కు సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఏదైనా సమస్య మీరు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య ఎదుర్కోవటంలో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య మీ యొక్క తోటి ఉద్యోగస్తుల కారణంగా మీ యొక్క పై అధికారుల దాకా వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వారి వల్ల ఒక మాట పడవలసిన పరిస్థితి కూడా మీకు వస్తుంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కాస్త ఓపిక, సహనం అనేది చాలా అవసరం. తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదనే విషయాన్ని కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు గమనించాలి. ప్రమోషన్ల కోసం, ఆర్థిక పెరుగుదల కోసం గత కొద్ది కాలంగా మీరు చాలా ఎదురు చూస్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి మీ యొక్క కార్యాలయంలో పై అధికారుల చర్చ చేసుకోబోతున్నారు. ఇది న్యూస్ మీకు అందే అవకాశాలు కూడా అతి త్వరలో దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ని కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవికి మీరు ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి, మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.